క్రీస్తునాథుని యందు ప్రియమైన కథోలికులారా, క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, ఈ శుక్రవారం రోజున దేవుడు మనకిస్తున్నటువంటి తన దైవ సందేశం స్వర్గ సంపదల గురించి. మనము ఈ లోకములో ఉన్నప్పుడు సంపాదించుకోవలసినవి, కూడబెట్టుకోవలసినవి ఈ లోక సంపదలు కాదని, పరలోకానికి చెందినటువంటివి సంపాదించుకోవాలన్నది దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సందేశం. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 19వ వచనము నుండి 23వ వచనము వరకు దేవుడు మాట్లాడుతూ చెబుతూ ఉన్నారు. ఈ లోకములో సంపదలు కూడబెట్టుకొనవలదు, అవి చిమ్మట పురుగులు తుప్పు వానిని తినివేయును. కావున నీ సంపదలను పరలోకమందు కూడబెట్టుకొనుము. పరలోకమందు కూడబెట్టుకోవటం అంటే దేవుని పట్ల ఆరాధన భావం, వాక్యం పట్ల ఆసక్తి, తోటి మానవుని పట్ల సోదర ప్రేమ. వీటి ద్వారా మన హృదయము స్వర్గమునకు చేరుకోవాలనే తపనతో ఉండాలని, అందుకోసం 21వ వచనములో నీ సంపద ఉన్న చోటే నీ హృదయం ఉంటుందని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ స్వర్గ సంపదల గురించి వివరించే సమయంలో ధనికుడు లాజరు కథ, ప్రభువు చెప్పినటువంటి ఆ కథ మనకు చక్కగా వివరణ ఇస్తూ ఉంది. లూకా శుభవార్తలో 16వ అధ్యాయములో 19వ వచనం నుండి చదువుకుంటూ పోతే అక్కడ ధనవంతుడు ఉన్నాడు. నిత్యము విందులతో వినోదాలతో కాలం గడుపుతున్నాడు. 20వ వచనంలో అతని వాకిట లాజరు అని నిరుపేద పడి ఉండెను. కానీ ఈ ధనవంతుడు ఆ నిరుపేద విషయంలో ఇసుమంతైన సోదర ప్రేమను చూపించలేదు. ఈలోక సంపదలతోనే, నిత్య విందులతో వినోదాలతో ఆయన కాలాన్ని వెలుబుచ్చాడు. కంటి ముందున్నటువంటి నిరుపేద లాజరును పట్టించుకోలేదు. చివరికి మరణించిన తరువాత నిరుపేద లాజరు మోక్షానికి వెళితే ధనవంతుడు నరకానికి వెళ్ళినట్లు, ఆ నరకములో ఉండి అంగలాచుచున్నట్లుగా మనకు వాక్యం సెలవిస్తున్నది. తాను జీవించిన కాలంలో తోటివానికి సోదర ప్రేమ చూపించి, ఆ లాజర్కే గనక సోదర ప్రేమ చూపించినట్లయితే స్వర్గములో చేరుకోవటానికి స్థానం ఉండేదేమో, అవకాశం ఉండేదేమో. కానీ అట్లు చేయలేదు. తన స్వార్థం చూసుకున్నాడు, తన సుఖం చూసుకున్నాడు, తన సంపదలతోనే ఆయన విర్రవీగిపోయాడు. చివరికి స్వర్గాన్ని చేజార్చుకున్నాడు. మనం అట్లా ఉండకూడదని ఈ లోకములో వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, దివ్య సంస్కారాల ద్వారా, మరి ముఖ్యంగా సోదర ప్రేమ ద్వారా, తోటి వానికి చేసేటటువంటి మంచి కార్యాల ద్వారా మనము పరలోకములో సంపదలు సంపాదించుకోవాలని. అవి క్షీణించవు, ఎప్పటికీ మన కోసం ఎదురు చూస్తుంటుంది ఆ మోక్షరాజ్యం. అటువంటి మోక్షరాజ్యములో స్థానాన్ని సంపాదించుకోవటమే స్వర్గములో సంపదను కూడబెట్టుకోవటం అంటే. నీ సంపద ఉన్న చోటే నీ హృదయం ఉంటుంది. మన హృదయము పరలోకం వైపు, పరలోక సంపద వైపు కొట్టుకోవాలని, ఆశపడాలన్నది దేవుడు మనతో మాట్లాడుతున్న దివ్య సందేశం. విన్న వాక్యాన్ని బట్టి దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్.